నమస్తే నేను మీ హరీష. క్లైమాక్స్ లో క్యాంపెయిన్, బ్యాడ్ బ్రదర్స్ రచ్చ, రోడ్లకు మహర్దశ, స్మగ్లర్లకు పవన్ వార్నింగ్, దొంగ పోలీస్ ఆట పేరుతో హత్య, రాహుల్ పై మోదీ సెటర్లు, మరో భూ కుంభకోణం, ముర్ము విదేశీ పర్యటన. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం క్లైమాక్స్ కు చేరింది. ఆదివారం ఎన్నికల ప్రచారం ముగియనుంది. బైపోల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన రాజకీయ పార్టీలు జూబ్లీహిల్స్ లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు గల్లీ గల్లీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి సారించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భట్టి సమాజ హితం కోసం కాంగ్రెస్ సర్కార్ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని తెలిపారు. అందుకోసం జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను గెలిపించాలని భట్టి విక్రమార్క కోరారు. బీఆర్ఎస్ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు అవినీతి అరాచకం రాజ్యమేలయని ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న తుమ్మల సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా ఓటర్లు చారిత్రక తీర్పు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పినా ఇంకా మారలేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీలను తరిమి కొట్టాలని విమర్శించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గతంలో కంటోన్మెంట్ బైపోలో ప్రజలు కాంగ్రెస్ విజయం సాధించిందన్న ఆయన ఈసారి కూడా తమను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. జూబ్లీహిల్స్ లో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదని విమర్శించారు. 10 ఏళ్లలో నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తనదైన శైలిలో దూసుకెళ్లారు. ఎర్రగడ్డ డివిజన్లోని సుల్తాన్ నగర్ లో నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. సుల్తాన్ నగర్ లో ప్రచారంలో భాగంగా మంత్రి జూపల్లి ఓ హోటల్కు వెళ్లారు. మంత్రి స్వయంగా దోశలు వేసి అక్కడున్న వారికి అందించారు. జూబ్లీహిల్స్ లో పక్క నియోజకవర్గాల ఓటర్లను చేర్చారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈసీని గుప్పెట్లో పెట్టుకుని బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ఇప్పటికీ ఆధారాలతో సహా నిరూపించారని తెలిపారు. ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రభావితం చేస్తోందన్న మహేష్ గౌడ్ రాహుల్ గాంధీ ప్రశ్నలకు ఈసీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ కామెంట్స్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బ్యాడ్ బ్రదర్స్ అంటే రేవంత్ రెడ్డి, కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ను రాహుల్ గాంధీనే కాపాడుతున్నారని ఆరోపించారు. తెరచాటు రాజకీయాలు చేయడంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి దిట్ట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు కేసీఆర్ పాలించినట్లే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని మద్యంతో పాలిస్తున్నారని ఫైర్ అయ్యారు. మాగంటి గోపీనాథ్ మృతిపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మరణం ఓ మిస్టరీ అన్నారు. గోపీనాథ్ మరణంపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానని సీఎం చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. 4 రోజుల క్రితమే గోపీనాథ్ కుమారుడు తారక్ కంప్లైంట్ ఇచ్చారని, ఆ కాపీని పంపిస్తున్నారని చెప్పారు. పౌరుషం ఉంటే గోపీనాథ్ మృతిపై విచారణ చేయాలన్నారు. గోపీనాథ్ ఆస్తులపై సీఎం కేటీఆర్ కన్నుపడిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. ఢిల్లీలో భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ సోదాలు జరిగితే ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీతో చీకటి ఒప్పందం కారణంగానే ఐటీ దాడుల విషయం కేంద్రం బయటకు రాకుండా అడ్డుకుందని విమర్శించారు. బీహార్ ఎన్నికలకు తెలంగాణ నుంచి నిధులు పంపిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రికి ఓటమి భయం మొదలైందన్నారు. జూబ్లీహిల్స్ లో ఓడిపోతామని ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ఆరోపించారు. బైపోల్ తర్వాత రేవంత్ కు పదవీ గండం ఉందని విమర్శించారు. అధికారం అనుభవిస్తున్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి అసలైన బ్యాడ్ బ్రదర్స్ అంటూ జగదీష్ రెడ్డి ఆరోపించారు. వాళ్ళిద్దరూ మోదీ శిష్యులే అని కామెంట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అడిగినందుకు ముఖ్యమంత్రి వీధి రౌడీలాగా మాట్లాడారని ఆరోపించారు. వరంగల్లో పర్యటించిన కవిత రేవంత్ రెడ్డి మాట తప్పినందుకే ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు బంద్కి దిగారని గుర్తు చేశారు. కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చిన సీఎం ప్రైవేట్ కాలేజీలకు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో 11న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు మంగళవారం సెలవిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు నోటిఫికేషన్ విడుదల చేశారు. మరోవైపు బైపోల్ ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి. తెలంగాణలోని రహదారులకు మహర్దశ పట్టనుంది. 60,799 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం జరగనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇది తెలంగాణ చరిత్రలోనే రికార్డు అన్నారు. ఇందుకు సహకరించి అనుమతులిచ్చి నిధుల మంజూరుకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో బహుళజాతి సంస్థలకు తెలంగాణ కేంద్రంగా మారబోతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. సుల్తాన్ నగర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో బర్త్డే వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసిన జూపల్లి సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించారని, ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు శక్తినివ్వాలని కోరుకున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. బర్త్డే గిఫ్ట్ గా పాటను ఆలపించి తన అభిమానాన్ని చూపించారు. ఈ పాటకు చరణ్ అర్జున్ మ్యూజిక్ అందించారు.
తెలంగాణలో చలి తీవ్రత మొదలైంది. 2 రోజులుగా అన్ని జిల్లాల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రిపూట్ల చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో అతి తక్కువగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా రంగారెడ్డి జిల్లాలోని షాబాద్లో 14.7 డిగ్రీలు ఉంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ నిర్వహించాల్సిందేనని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజా సమస్యల్ని పట్టించుకోమంటే కుదరదని హెచ్చరించారు. సమస్య తన దగ్గరకు వస్తేనే పరిష్కారం అవుతుందనే భావన ఉండకూడదని తెలిపారు. సమస్యల్ని ఎక్కడికక్కడ వెంటనే పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అటు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు. కొందరు సమస్యలకు అక్కడే పరిష్కారం చూపించారు. అనంతరం నేతలతో సమావేశమైన చంద్రబాబు ప్రస్తుత రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల ఎంపికపై చర్చించారు. వీటితో పాటు రాష్ట్ర కమిటీ ఇతర అంశాలపై సమాలోచనలు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఒకేసారి 7 పరిశ్రమలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఉండవనిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. స్థానిక ప్రజలు పలు సంస్థల ప్రతినిధులతో ఆన్లైన్లో మాట్లాడారు. కుప్పానికి త్వరలో 6,300 కోట్ల పెట్టుబడులతో మరో 8 కంపెనీలు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. 2,203 కోట్ల పెట్టుబడితో కుప్పంలో 7 పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. తిరువూరు పంచాయతీపై సీఎం చంద్రబాబుకు నివేదిక అందింది. చంద్రబాబుతో టీడీపీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. కొలికపూడి కేసులేని చిన్ని వివాదంపై నివేదిక రూపొందించిన కమిటీ సభ్యులు కొనకళ్ళ నారాయణ, వర్ల రామయ్య, పంచమర్తి అనురాధ చంద్రబాబును కలిసి నివేదిక అందించారు. దీన్ని అధ్యయనం చేయనున్న సీఎం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఎర్రచంద్రం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని, మంగళగిరిలోని ఎర్రచంద్రం గోదాంను పరిశీలించారు. శేషాచలం అడవులో స్మగ్లర్లు దాదాపు 2 లక్షల ఎర్రచంద్రం చెట్లు కొట్టేశారని అంచనా వేసినట్లు చెప్పారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశామన్న పవన్ 4 కింగ్ పింగ్స్ ను గుర్తించామని తెలిపారు. అటు ఎర్రచంద్రం చెట్ల నరికివేతపై పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్ చేశారు. ఆపరేషన్ కగారును అమలు చేస్తున్న ఈ దేశంలో ఎర్రచంద్రం స్మగ్లర్ల ఆట కట్టించడం పెద్ద లెక్క కాదన్నారు. స్మగ్లింగ్ స్వచ్ఛందంగా ఆపకపోతే ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి ఆపరేషన్ మొదలు పెడితే వెనుదిరిగే ప్రసక్తే ఉండదని తెలిపారు. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. అనంతపురం అంటేనే టీడీపీ అన్నారు మంత్రి నారా లోకేష్. కళ్యాణదుర్గంలో పర్యటించిన లోకేష్ భక్త కనకదాస జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. తన కుటుంబం ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎప్పుడు రుణపడి ఉంటుందన్నారు. ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణను గెలిపించి ఆశీర్వదించారని తెలిపారు. అలాంటి నేలకు తాము ఎంత చేసినా తక్కువేనన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రహదారులు గుంతలమయమయ్యాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. ₹1 అభివృద్ధి చేయని వైసీపీకి ఎందుకు మద్దతిచ్చామా అని ఓటు వేసిన ప్రజలు ఆలోచించాలన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలన్నింటినీ ఏడాదిన్నరలోనే అమలు చేశారని చెప్పారు. వైసీపీ నాయకులు జగన్ మెప్పు కోసం నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి విమర్శించారు. అభివృద్ధిని ఓర్చుకోనని జగన్ రాష్ట్రం ప్రజలపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అంతరించిపోయే పార్టీ అని, అందుకే అసత్యాల ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. కడప జిల్లా లింగాల పోలీస్ స్టేషన్ దగ్గర ఎంపీ అవినాష్ రెడ్డి రైతులతో కలిసి ఆందోళన చేశారు. కొన్ని నెలలుగా పొలాల్లో మోటార్ వైర్లను కత్తిరించి దొంగతనాలు జరుగుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నిరసన తెలిపారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి సమస్యలను అవినాష్ రెడ్డి వివరించారు. 24 గంటల్లోగా న్యాయం చేస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం పోలవరంలో పర్యటించింది. అథారిటీ సీఈఓ అతుల్ జే నేతృత్వంలోని బృందం ప్రాజెక్టులో భాగమైన డయాఫ్రామ్ వాల్, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందానికి అధికారులు వివరించారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థ ఎంఏఐఎల్ ప్రతినిధులతో సమీక్షించారు. బీహార్లో 2వ దశ పోలింగ్ దగ్గర పడుతుండటంతో నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సీతామర్హిలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఆర్జేడీపై తీవ్ర విమర్శలు చేశారు. బీహార్ ప్రజలకు తాము ల్యాప్టాప్లు ఇస్తే వాళ్లు రివాల్వర్లు ఇస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ ప్రజలు తుపాకుల ప్రభుత్వాన్ని కోరుకోవటం లేదన్నారు. ప్రతిపక్ష నాయకులకు నిద్రలేని రాత్రులు ఇస్తున్నారని చెప్పారు. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల చేపల వేట కోసం చెరువులోకి దిగటంపై ప్రధాని మోదీ సెటర్లు వేశారు. బీహార్ చేపలను చూడడానికి పెద్ద వాళ్లు వస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో మునిగిపోయేందుకు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎన్ని ఫీట్లు చేసినా మహాగఠబంధన్ విజయం సాధించదన్నారు. మరోసారి ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని చెప్పారు. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్లు సీమాంచల్ను చొరబాటుదారుల అడ్డాగా మార్చేందుకు కంకణం కట్టుకున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా ఆరోపించారు. ప్రతి అక్రమ వలసదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరిస్తామన్నాడు. 7 జన్మలెత్తిన లాలూ ప్రసాద్ యాదవ్ మాదిరిగా మోదీ కుంభకోణాలు చేయలేరని తేజస్వికి అమిత్ షా చురకలంటించారు. ఇప్పటికే సగం రాష్ట్రం కాంగ్రెస్ ఆర్జేడీ కూటమికి తలుపులు మూసివేశారన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవన్నారు. ఓటు చోరీకి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సూచించారు. రోహతాస్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాజ్నాథ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని చెప్పారు. కులం మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తోందన్నారు. బీజేపీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. బీహార్ బీజేపీ నాయకులు తమ ర్యాలీలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమ ర్యాలీలోకి కావాలని వస్తున్నారని మండిపడ్డారు. ఎక్కువ సమయం విదేశాల్లో గడిపే మోదీ ఎన్నికల సమయంలో మాత్రం ఇక్కడ కనిపిస్తారని విమర్శించారు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేయడానికి మోదీ ఏమాత్రం సంకోచించరని ఎద్దేవా చేశారు. బీహార్లో మహిళలకు 10,000 ఇచ్చి ఓట్లు కొలగొట్టొచ్చని అధికార పార్టీ భావిస్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శించారు. కతిహార్లో ప్రచారం చేసిన ప్రియాంక ఒకప్పుడు మహాత్మా గాంధీ చేసిన పోరాటమే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందన్నారు. ఆయన నాటు తుపాకీ వంటి పదాలను ఉపయోగించి ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ప్రియాంక. కేంద్ర మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా సంచలన ఆరోపణలు చేశారు. అమిత్ షా తన పర్యటనలో అధికారులతో రహస్య సమావేశాలు జరుపుతున్నారని ఆరోపించారు. ఎలివేటర్స్లోని సీసీటీవీ కెమెరాలను పేపర్తో సీల్ చేస్తున్నారని తెలిపారు. ఈ మీటింగ్స్ వెనుక అసలు కారణం ఏంటని అమిత్ షాను పవన్ ఖేరా ప్రశ్నించారు. తొలిదశ పోలింగ్ సానుకూలంగా లేకపోవడంతో మోదీ తన పర్యటనను కుదించుకున్నారని ఆరోపించారు. బీహార్ ప్రజలు కొత్త ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తెలిపారు. దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీహార్లో అత్యధిక ఓటింగ్ నమోదైందని, ఇంత జరుగుతుందని ఎవరూ ఊహించలేదన్నారు. ఈసారి ఖచ్చితంగా మార్పు వస్తుందనే విషయం పోలింగ్ శాతాన్ని బట్టి అర్థమవుతుందని తెలిపారు. ఎన్డీఏ మహాగఠబంధన్కు చెప్పుకోవడానికి ఏం లేక విమర్శలు చేసుకుంటున్నారని అన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్ చేశారు. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితేనే మహాకూటమితో కలిసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ పూర్తి దృష్టి తమ అభ్యర్థులను గరిష్ట సంఖ్యలో గెలిపించడంపైనే ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం 25 మంది అభ్యర్థులను బరిలోకి దించింది. బీహార్లో భారీగా పోల్ స్లిప్స్ ను రోడ్డు మీద పడేయడంపై ఎన్నికల సంఘం స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఒక అధికారిని సస్పెండ్ చేశారు. బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 6న తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో సరేరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కేఎస్ఆర్ కాలేజ్ సమీపంలో భారీగా వీవీప్యాట్ స్లిప్లు పడేశారు. ప్రజా జీవితాల్లో బురద జల్లే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారిందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. 70 ఏళ్ల క్రితం జరిగిన స్థల వివాదంపై 7 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే అయిన తనపై ఆరోపణలు చేయడం అర్ధరహితమన్నారు. నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ ఆస్తుల అన్యాక్రాంతం కావడంలో తన మద్దతు ఎప్పటికీ ఉండదన్న సంజయ్ తన జీవితం తెరిచిన పుస్తకమని చెప్పారు. రామగుండంలో పాలిటిక్స్ హీటెక్కాయి. 50కి పైగా దారి మైసమ్మ ఆలయాలను మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడం ఆందోళనకు దారితీసింది. దీనిపై హిందూ వాహిని, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్ అయ్యారు. 48 గంటలు తిరిగి నిర్మించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేదంటే మీ సంగతి తేలుస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండలో జాతీయ రహదారిపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నేరేడుగొండ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. పత్తి, సోయా పంటల తేమ శాతంపై ఆంక్షలు, కొనుగోలులో పరిమితి పెంచడం సహా కిసాన్ యాప్ రద్దు చేయాలంటూ రైతులు ధర్నా నిర్వహించారు. రైతుల రాస్తారోకోతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళన చేశారు. శంషాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్లైన్స్ అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. దాదాపు 200 మంది ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఈ క్రమంలోనే ఎయిర్లైన్స్ అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. విమానం ఎప్పుడు వెళ్తుందో కూడా చెప్పలేదన్నారు. ఉత్తరప్రదేశ్లోని తన సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ పర్యటించారు. 4 వందే భారత్ రైళ్లను మోదీ ప్రారంభించారు. బనారస్ టు ఖజురహో, లక్నో టు సహరన్పూర్, ఫిరోజ్పూర్ టు ఢిల్లీ, ఎర్నాకుళం టు బెంగళూరు మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ప్రస్తుతం ప్రధాని మోదీ ప్రారంభించిన వాటితో కలిపి దేశంలో 160కి పైగా వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. దేశంలో అభివృద్ధి పండుగ జరుగుతోందని ప్రధాని మోదీ తెలిపారు. పవిత్రమైన వారణాసిలో అద్భుతమైన దేవ్ దీపావళి జరిగిందని వ్యాఖ్యానించారు. అనేక దేశాల అభివృద్ధిలో మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయని, మెరుగైన కనెక్టివిటీతో నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. 11 ఏళ్లలో ఉత్తరప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థ మంచిగా వృద్ధి చెందిందని తెలిపారు. యాత్రికుల రాకతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వేల కోట్లు వచ్చాయన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కేంద్రం సిద్ధమైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు కొనసాగనున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. దీంతో ప్రజా సమస్యలపై అధికార విపక్షాలు దృష్టి సారించనున్నాయి. మధ్యప్రదేశ్లో చిన్నారులకు న్యూస్ పేపర్ల మధ్యాహ్న భోజనం వడ్డించిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇది చూసి తన హృదయం తల్లడిల్లిందన్నారు. ఇంత దయనీయ స్థితిలో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నందుకు అధికార నేతలు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. ఇలాంటి పిల్లలపైనే మన దేశ భవిష్యత్తు ఆధారపడిందని తెలిపారు. కానీ వారికి కనీస గౌరవం దక్కడం లేదన్నారు.
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు యత్నిస్తున్నారని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. ఎన్నికల ముందు ఎస్ఐఆర్ అత్యవసరంగా అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. నిజాయితీ న్యాయంగా నిర్వహించాలనే ఉద్దేశం ఉంటే తగినంత సమయం ఇచ్చి నిర్వహించేవారని వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ తీరును బీహార్లో స్పష్టంగా చూశామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సంతకాల సేకరణ కొనసాగుతోంది. కర్ణాటకలో ఇప్పటివరకు 1,14,00,000 మంది సంతకాలను సేకరించారు. ఇందుకు సంబంధించి బాక్సులను సిద్ధం చేశారు. మరోవైపు దేశంలో 5 కోట్ల సంతకాల సేకరణ పూర్తయినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. దేశంలో ఖచ్చితంగా ఓట్ల చోరీ జరిగిందన్నారు. మహారాష్ట్రలో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ 200 కోట్ల విలువైన భూమిని 3 కోట్ల రూపాయలకే దక్కించుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అక్కడ ఆయన ఓ విద్యా సంస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. దీనిపై స్పందించిన మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ ఇప్పటివరకు ఎవరి నుంచి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన కుమారుడి మీద వచ్చిన ఆరోపణలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అది ప్రభుత్వానికి చెందిన భూమి అని తన కుమారుడికి తెలియదన్నారు. ఒప్పందానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ రద్దు చేశామని తెలిపారు. దీనికి సంబంధించి ₹1 కూడా చేతులు మారలేదని తెలిపారు. భూమిని అమ్మడం లేదా కొనడం లాంటివి చేయడానికి లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ల పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. ఏటీసీలతో సమస్య కారణంగా 800కు పైగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా 36 గంటల తర్వాత విమాన కార్యకలాపాలు మెరుగుపడ్డాయి. అసౌకర్యాన్ని తగ్గించేందుకు అధికారులు పనిచేశారని చెప్పారు. ఫ్లైట్స్ అప్డేట్ కోసం ప్రయాణికులు విమానయాన సంస్థలను సంప్రదించారని సూచించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతుంది. కాలుష్యం వెరీ పూర్ కేటగిరీలో నమోదైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 355గా నమోదైంది. ఆనంద్ విహార్లో AQI 332, అలీపూర్లో 316, అశోక్ విహార్లో 332, ఇండిగా గేట్ దగ్గర AQI 322గా ఉంది. కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాస తీసుకోవడం కష్టతరంగా ఉందని స్థానికులు తెలిపారు. కాలుష్య కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 50% మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చింది. సిబ్బంది ఇంటి నుంచే పనిచేయాలని సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం మున్సిపల్ కార్యాలయాల టైమింగ్స్ మార్చింది. ప్రభుత్వ ఆఫీసులను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30కు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు ఇది అమలు కానుంది. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు చేసింది. 2023 ఛత్తీస్గఢ్లోని అరుణ్పూర్ ఐఈడీ పేలుడుకు సంబంధించిన కేసులో తనిఖీలు చేశారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ, సుక్మా జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. ఇందులో 27 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. సోదాలు డిజిటల్ పరికరాలు, చేతిరాతతో రాసిన లేఖలు, కీలక రసీదులను ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని కుప్వాడా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఆపరేషన్ పింపుల్లో భాగంగా బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పులో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తున్నారన్న నిఘా సమాచారం ఆధారంగా నవంబర్ 7న కుప్వాడాలో ఆపరేషన్ పింపుల్ చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతనాగ్కు చెందిన ప్రభుత్వ మాజీ వైద్యుడు ఆదిల్ అహ్మద్ లాకర్లో AK-47 రైఫిల్ లభ్యమైంది. పోలీసులు రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఆదిల్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు ఆదిల్ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పలు జైళ్లలో అధికారులు సోదాలు జరిపారు. జైళ్లలో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్న నిఘా వర్గాల హెచ్చరికలతో తనిఖీలు చేశారు. శ్రీనగర్లోని సెంట్రల్ జైలు, కుప్వారాలోని జిల్లా జైలుతో పాటు ఇతర చోట్ల పోలీసులు, పారామిలిటరీ దళాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. దాదాపు 59 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఓ యువతితో బైక్ డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించిన ఘటన కలెక్టర్ రేపింది. రైడ్ బుక్ చేసుకున్న యువతిని బైక్పై వెళ్తున్న సమయంలో ఆమెను తాకుతూ ఇబ్బంది పెట్టాడు. యువతి వద్దని చెప్పినా వినకపోవడంతో తన ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె గమ్యస్థానానికి దిగగా ఓ వ్యక్తి ప్రశ్నించడంతో తప్పైపోయిందంటూ అక్కడి నుంచి రైడర్ వెళ్లిపోయాడు. సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయి. ముంబై నుంచి లండన్ వెళ్లాల్సిన ఫ్లైట్ టెక్నికల్ సమస్యతో ఆలస్యమైంది. దాదాపు 6 గంటలు లేటుగా బయలుదేరినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక ప్రకటన చేసింది. డిజిటల్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో లభించే గోల్డ్ ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మదుపరులకు సూచించింది. దీనివల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెబీ నియంత్రణ పరిధిలోకి రావాలని స్పష్టం చేసింది. అవి పూర్తిగా సెబీ వెలుపల పనిచేస్తాయని పేర్కొంది. నెట్ఫ్లిక్స్ కో ఫౌండర్ రాండోల్ఫ్ తన వర్క్ బ్యాలెన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు తన వర్క్ ఫుల్ స్టాప్ పెడతానని తెలిపారు. జీవితమంతా ఎంతో కష్టపడి పనిచేశానని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం ఆ మాత్రం ఒక్కరోజు తనకు నచ్చినట్లు గడుపుతానని తెలిపారు. పనితో పాటు జీవితం కూడా ముఖ్యమని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విదేశీ పర్యటనకు వెళ్లారు. శనివారం నుంచి నెల 13 వరకు 2 దేశాల్లో పర్యటించనున్నారు. అంగోలా, బోత్స్వానా దేశాలు అధికారిక పర్యటనకు వెళ్లారు. ఈ 2 ఆఫ్రికా దేశాల్లో పర్యటించడం ముర్ముకి ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్యం, రక్షణ, ప్రజా సంబంధాల అంశాలను పెంపొందించడంపై దృష్టి పెట్టనున్నారు.
అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ అధికారి రిచర్డ్ బార్లో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లోని కహుతా న్యూక్లియర్ సెంటర్పై కోవర్ట్ ఆపరేషన్కు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అంగీకరించి ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యేవని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వం దాన్ని తిరస్కరించడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. మెలిసా హరికేన్తో క్యూబా అతలకుతలమైంది. ఈ క్రమంలో హరికేన్ బాధితులను భారత భారీ సహాయం అందించింది. వైద్య పరికరాలు, మానవతా సాయంతో కూడిన సామగ్రిని క్యూబాకు పంపిణీ చేసింది. భారత్ సహాయానికి క్యూబా రాయబారి ధన్యవాదాలు తెలిపారు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. బ్రిస్బేన్ వేదిక జరిగిన 5వ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 2-1 తేడాతో టీమిండియా సిరీస్ను గెలుచుకుంది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా అభిషేక్ శర్మ నిలిచాడు. భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్లో అతి తక్కువ బంతుల్లోనే 1000 పరుగుల మార్క్ అందుకున్న తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 528 బంతుల్లోనే అభిషేక్ శర్మ 1000 పరుగుల మార్క్ను అందుకున్నాడు. ఆసియా కప్ ట్రోఫీ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని బీసీసీఐ, పీసీబీ చీఫ్ నఖ్వీ ఒక అభిప్రాయానికి వచ్చారని బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా తెలిపారు. దుబాయ్లో ఐసీసీ సమావేశం సందర్భంగా నఖ్వీతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని చెప్పారు.